సో ప్రస్తుతము హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అలజడి అందరూ చూస్తున్న విధంగా చూస్తూనే ఉన్నాం. అలాగే చూసినట్టయితే మరి కేసీఆర్ గారు మరి భూ కబ్జాల ఆరోపణలు టీవీలో కానీ నమస్తే తెలంగాణ పేపర్లో రావడం కానీ చాలా న్యూస్లో రావడం చేత మరి మినిస్టర్ నుంచి బర్తరఫ్ చేసిన సందర్భాలుగా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటెల వర్గము వర్సెస్ టీఆర్ఎస్ పార్టీగా జరుగుతున్న సందర్భంలో ప్రస్తుతం మనం జమ్మికుంటలో ఉన్నాం. మరి ఇక్కడ జమ్మికుంటలో మరి 19వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచి వైస్ చైర్మన్గా చేస్తున్నటువంటి దేశిని స్వప్న కోటి గారు ప్రస్తుతం మనతోటున్నారు. మరి వారి యొక్క మనోగతం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో మొత్తం మీద చూస్తే ఎన్నికలు జరిగిన తర్వాత 2018 తర్వాత మినిస్టర్ ఇవ్వటం కూడా కొద్దిగా లేటనే అయింది. ఇచ్చినా కూడా హెల్త్ మినిస్టర్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఏదన్నా చేస్తే కేసీఆర్ చేశారంటారు, లోపం ఏదైనా ఉంటే మినిస్టర్ది లోపం అన్నట్టుగా చెప్పుకోవాల్సిన సందర్భంలో మరి ఈటెల గారు బర్తరఫ్ చేసడం వల్ల మీ మనోగతం ఎలా ఉంది? ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత ఫస్ట్గా మా నియోజకవర్గంలో ఒక భయం స్టార్ట్ అయింది ప్రజలలో. ఎందుకంటే గత 20 ఏళ్ళుగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసుకుంటూ వాళ్ళని గుండెల్లో దాచుకొని వాళ్ళని ఎక్కడ ఇబ్బందులు పడకుండా వాళ్ళని చూసుకుంటూ వచ్చిన మా మాజీ మంత్రి గారి మీద ఒక్కసారి భూ కబ్జా ఆరోపణలు రావడం, మంత్రిగా బర్తరఫ్ చేయడం అసలు భయాందోళనలు కలిగినాయి మాకు. అరే మాకు ఇంత పెద్ద దిక్కును ఒకటేసారి ఇట్లే టీవీలో అనౌన్స్ చేసి తెల్లారే విచారణ చేయించి మధ్యాహ్నం వరకే మంత్రి గారిని బర్తరఫ్ చేయడం అనేది అసలు ఎక్కడ జరగలేదు ఇంత తొందరగా. ఇప్పుడు ఏదన్నా ఉన్నా కూడా విచారణకు కానివ్వండి దానికి కొంచెం టైం పడుతుంది. ఇదేదో సినిమాలో జరిగినప్పుడు 2.5 hours సినిమా చూస్తాం కదా, అట్లా జరిగిపోయింది సినిమాలాగా. అట్లా ఎట్లా జీర్ణించుకోగలుగుతాం? ఒక ఇష్యూ జరిగిందంటే దానికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. మళ్ళీ మా మాజీ మంత్రి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ భూ కబ్జా ఆరోపణలు టీవీలో స్క్రోలింగ్ అయినప్పటి నుంచి వెళ్ళి అనౌన్స్ అయినప్పటి నుంచి వెళ్ళి ఆ రోజే ఈవినింగ్ సాయంత్రం 7:30కో 8కో అట్లా పెట్టిండు ప్రెస్ మీటు. అప్పటిదప్పుడే చెప్పిండు, నా మీద ఏమన్నా అలాంటి ఆరోపణలు ఉంటే కోర్టులు ఉంటాయి, న్యాయస్థానాలు ఉంటాయి, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేయించుకోండి అని అనౌన్స్ చేసిండు ఫస్ట్ డేనే. అయినా కూడా పొద్దున్నే విచారణకు ఆదేశించడం, అసలు కనీసం ఒకవేళ మంత్రి గారి మీద ఎవరన్నా చెప్పిండ్రే అనుకోండి, వాళ్ళను మంత్రి గారికి ఇన్ఫామ్ చేయాలి కదా, మరి నీ మీద ఇట్లా వచ్చింది అని చెప్పాలి కదా. ఒక రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉంటే ఒక మామూలు వ్యక్తి మీద జరిగినట్టు అట్లా విచారణ చేపిస్తారా మీరు? అదొకటి ప్రాబ్లం. అది కూడా ప్రజలు ఆలోచించారు. మళ్ళీ తెల్లారి అసలు ఐఏఎస్ ఆఫీసర్లు అసలు నోటీసులు ఇవ్వకుండానే విచారణ అసైన్ భూముల దగ్గరికి అని అన్నారు. వాటి దగ్గరికి పోయి విచారణ చేయించిండ్రు. విచారణ చేయించినాక మధ్యాహ్నం 3 వరకే ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత బర్తరఫ్ చేసిండ్రు. బర్తరఫ్ చేసి ఎట్లా ప్రజలు గమనిస్తలేరా? అరే ఇది ఎప్పుడు ఎన్నో ఆరోపణలు వచ్చినాయి ఎంతోమంది మీద, అవన్నీ ఏం చెప్పలేదు. ఒక్క ఈటెల రాజేందర్ గారి మీదనే సాయంత్రానికి వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే సాయంత్రం స్క్రోలింగు, తెల్లారి విచారణ, మధ్యాహ్నం వరకు మంత్రి బర్తరఫ్, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఇదేదో కావాలని ప్లానింగ్ ప్రకారం చేసినట్టు ప్రజలకు అర్థమవుతుంది. అందుకని ఎట్లా జీర్ణించుకోగలుగుతాం? మేము ఫస్ట్ భయపడ్డాం. అయ్యో మా పెద్ద దిక్కు, మాకు తెల్లారిత పొద్దుతే ఏదైనా ఆపదత్తే మంత్రి గారే గుర్తొస్తారు. ప్రతి ఒక్కరికి అంత పేద ప్రజల మధ్యలో పేదరికంలో నుంచి వచ్చిన మా ఈటెల రాజేందర్ గారికి ఏమన్నా అట్లా అయిందంటే మాకు ఎవరు సపోర్ట్ ఉంటారు? ఇప్పుడు మేము ఆ బాధ ఎక్కడికి పోవాలి అన్న కోణంలో ఆలోచించారు ప్రజలు. అట్లా మేము తట్టుకోలేదు ఆ విషయం. సో నిజంగానే మరి అక్కడ భూ కబ్జా చేశారన్నట్టుగానే మరి చెప్తున్న సందర్భంలో సో మరి బర్తరఫ్ చేస్తే ప్రభుత్వం చేస్తే తప్పు చేసిన వాళ్ళని ఖండించడం తప్పు అంటారా? మరి అక్కడ హైకోర్టు ఈ ప్రభుత్వాన్ని మందలిచ్చింది కదండి. మీరు ఎట్లా ఒక రూల్ ఉంటుంది, ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంది. మీరు ఆటోళ్లను ఎవరైతే ఇన్ఫామ్ చేసిరో మా భూములు అసైన్ భూములను తీసుకున్నాడు అని ఎవరైతే ఇన్ఫామ్ చేసినరో వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, వీళ్లకు నోటీసులు ఇవ్వాలి, ఎంఆర్ఓ ఉండాలి, అక్కడ లోకల్ ఎంఆర్ఓ, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఇంత తొందరగా ఇది ఏంటిది కార్లో కూర్చొని రాసిన రిపోర్ట్ అని హైకోర్టు మందలిచ్చింది కదా. అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. ఏం విచారణ చేయకుండా మంత్రిగా బర్తరఫ్ చేస్తారా? ఏమై ఉంది అనుకుంటారు మీరు పర్సనల్గా ఈ విషయం పైన? ఎందుకు టీఆర్ఎస్లో తర్జన భర్జన జరుగుతుంది అనుకుంటారు?
మా మాజీ మంత్రి గారు ధర్మం కోసం న్యాయం కోసం పోరాడే వ్యక్తి. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుంటుందని ఆయన సిద్ధాంతాలను నమ్మి ఆయన వెనుక ఉద్యమంలో పోరాడి ఆయన వెనకాలే నడిచి ఆయన సిద్ధాంతాల కోసం పాటుపడి అసెంబ్లీలో సైతం గొంతులు నరాలు దిగబడేలా కొట్లాడి ఆంధ్ర పాలకులు ఎంత వంచన చేసినా ఎంత ఎర చూపెట్టినా పదవి ఆశ చూపెట్టినా కూడా లొంగకుండా ఈ కేసీఆర్ గారిని నమ్మి తన సొంత భూములు కూడా కొన్ని పోగొట్టుకున్నాడు ఈ ఉద్యమంలో. అట్లా ఖర్చు పెట్టి కూడా విద్యార్థి నాయకులకు కేసులు అయితే కూడా వాళ్ళని ఇడిపించుకొచ్చి అందరికీ భోజనాలు పెట్టుకుంటా ఇటు ఉద్యమం నడిపించుకుంటా నమ్మి తీసుకొచ్చిన నాయకుడు మా ఈటెల రాజేందర్ గారు. అంత గొప్ప పేరున్న మా ఈటెల రాజేందర్ గారికి ఎందుకు వచ్చిందని అంటే, ఇప్పుడు గులాంగిరి చేయాలనేమో అయ్యా దొర అంటే ఇప్పుడు అంటే ఆయన ఏం చేసినా కూడా చూసుకుంటూ ఉండరు కదా ఎవరైనా కూడా. నచ్చకపోతే ఎదిరించే ధోరణి మా ఈటెల రాజేందర్ గారి. ప్రజలకు అన్యాయం జరిగితే ఎదిరించే ధోరణి. ఇట్లా ఎదిరించిండేమో ఇట్లా పెట్టుకొని, లేకపోతే చాలామంది మంత్రుల మీద ఆరోపణలు జరిగినప్పుడు అప్పుడు చూసుకుంటున్నాడు కేసీఆర్. ఇప్పుడు మా ఈటెల రాజేందర్ గారి మీద ఇంత కక్షపూరిత రాజకీయం కుట్రపూరిత రాజకీయం అవసరం లేదు కదా. 20 సంవత్సరాలుగా కలిసిమెలిసి వ్యక్తినటువంటి వ్యక్తిని అంటే అప్పటిదాకా మరి కేసీఆర్ కనుసనలోనే ఉంటాము, కేసీఆర్ చెప్పిందే చేస్తాము అనుకున్న సందర్భంలో సడన్గా ఇలా రావటం పైన ఎవరు తప్పై ఉంటుంది అంటారు? ఇప్పుడు మాజీ మంత్రి గారు ప్రెస్ మీద సభలలో కొన్ని మాట్లాడితే దానికి కేసీఆర్ గారికి విరుద్ధంగా మాట్లాడి ఇట్లా చేసిండని కొంతమంది అంటారు ఊహాగానాలు. ఇప్పుడు మంత్రి అయ్యిండి ఒక సభకు వచ్చినప్పుడు ప్రజలందరూ వస్తారు. వచ్చినప్పుడు అయ్యా మాకు ఈ పెన్షన్ వస్తలేదు ఇది పెట్టారా అని అంటే, చాలా రోజులు అవుతుందమ్మా పెన్షన్ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని ఎందుకు పెడతారా అని మాటిస్తాం వాళ్ళకు. ఇప్పుడు మేమే 19th వార్డు కౌన్సిలరు, మా దగ్గరికి ఒకరు వచ్చారు. మా కొడుకు గవర్నమెంట్ జాబ్ ఒక కొడుకు, ఇంకా 2-3 కొడుకులకు ఏం లేదు. కానీ వాళ్ళు అంటారు కదా 3 కొడుకులకు లేదు కదా నీకు పెన్షన్ వస్తలేదు, గవర్నమెంట్ జాబ్ ఉన్న కొడుకు ఏవట్టే నీకు పెన్షన్ వస్తలేదు కానీ వాళ్ళే పెట్టాలని మిగతా కొడుకులు అంటారు. అన్నప్పుడు నేనెందుకు పెడతా ఒక్కనెందుకు పెడతా అని ఈయన అంటాడు. అట్లాంటి వాళ్ళకి పెన్షన్లు రాక వృద్ధులు ఇబ్బంది పడకుండా మా మాజీ మంత్రి గారు వచ్చినప్పుడు ఆయన వాళ్ళ గోడు చెప్పుకొని ఏడ్చిండ్రు. ఇది కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆ గవర్నమెంట్ జాబు చేసేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతంలో నుంచి కట్ చేయించి ఆ సిస్టమ్ తీసుకొద్దాం. ఇట్లాంటివి ఉంటాయి ప్రజలు. ఇప్పుడు వడ్లు కొనలేదంటే కొంటారు, ఎట్లా కొనిపియ్యరు, కొనిపిస్తా అని చెప్పాలి కదా జనాలల్లా. అట్లాంటి తప్పైనాయి. అట్లాంటి వ్యతిరేకంగా పోతాడన్న ధోరణిలో అట్లా పెట్టుకున్నాడో ఏమో మరి. ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడైతే ప్రజల వెనకాల నిల్చోవాలి కానీ ఇప్పుడు వాళ్ళు దొరలు చెప్పినట్టుంటే ఎట్లా కుదరదు కదా. సీఎం కావాలని అన్నటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు కనుకనే పక్క పెట్టారని నడుస్తుంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు? మేము కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా మాజీ మంత్రి గారి మీద భూ కబ్జా ఆరోపణలు వచ్చిన తర్వాత ఇంత పగబట్టి ఇంత కక్షపూరిత రాజకీయం చేస్తున్న కారణంగా మేము కూడా అదే అనుకుంటున్నాం. ఇప్పుడు వారు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారు అని ఇది మంత్రి గారిని బర్తరఫ్ చేయకముందు ఒక చిన్న అనౌన్స్ వచ్చింది కేటీఆర్ గారిని. దాని తర్వాత అందరూ ప్రజలు కానీ సోషల్ మీడియాలలో కానీ ప్రతిపక్ష నాయకులు కావచ్చు వాళ్ళు ఏమని పెట్టారంటే ఆయనకి ఏం అనుభవం ఉన్నది, ఈటెల రాజేందర్ గారు అయితే మంచిగా ఉంటుంది అని చాలామంది పెట్టారు. అది ఇట్లా ఈటెల రాజేందర్ గారి పేరు ప్రజలలో ఇంత పోతుంది, ప్రజల మధ్య ఇంత పేరు తెచ్చుకున్నాడు. అటు ఆర్థిక శాఖ మంత్రి అప్పుడు పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత కరోనా వచ్చినాక అసలు ఏ మంత్రి కూడా గవర్నమెంట్ హాస్పిటళ్ళకు పోలేదు. కానీ మా మాజీ మంత్రి గారు కరోనా వస్తే డాక్టర్లు సైతం కరోనా పేషెంట్ల దగ్గరికి పోకపోతే డాక్టర్లకు సైతం భరోసా ఇచ్చి వాళ్లకు ఆత్మస్థైర్యం నింపి కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ ఇవ్వండి, ఏం కాదు, జాగ్రత్తలు పాటించుకుని నేనస్తా అండి అని వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించిండు. అంత భరోసా నింపి ప్రాణాలకు అంటే అప్పుడు కరోనా అనేది ఎవ్వరికి తెలియదు, ప్రపంచమంతా అతలాకుతలమైపోతుంది. అసలు అది ఎట్నుంచి అది కనిపించని దాంతో యుద్ధం చేయడం మనం. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ధైర్యం చేసి కేసీఆర్ గారి ఇచ్చిన పదవికి న్యాయం చేకూర్చేందుకు ధైర్యం తెచ్చుకొని ఈటెల రాజేందర్ గారు గవర్నమెంట్ హాస్పిటళ్ళకు పోయి కోవిడ్ పేషెంట్ల దగ్గరికి పోయి వాళ్ళకి భరోసా ఇచ్చిండు, వాళ్ళకి ఆత్మధైర్యాన్ని నింపిండు. అన్నిటికంటే ఏం చేయదు మీరు
ధైర్యంగా ఉండండి, ధైర్యమే మందు అని చెప్పిండు. వాళ్ళకు భరోసా. ఇక్కడ కూడా కోవిడ్ అప్పుడు కూడా ఇక్కడ కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో తిరిగి అందరు కోవిడ్ పేషెంట్లకు ధైర్యం నింపిండు. అంత గొప్ప వ్యక్తి మా ఈటెల రాజేందర్ గారు. సో గంగుల కమలాకర్ కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. సో మరి దానిపైన ఎలా స్పందిస్తారు? దాదాపుగా వ్యక్తిగతంగా దూషించుకున్న స్థాయి దాకా వచ్చారు. అసలు గంగుల కమలాకర్ గారికి మా ఈటెల రాజేందర్ గారిని విమర్శించే స్థాయి లేదు. అసలు అంత స్థాయి లేదు. మా ఈటెల రాజేందర్ గారు పేదల నుంచి వచ్చిన మనిషి. అనుక్షణం ప్రజల మధ్యలోనే ఉండే నాయకుడు. అసలు ఎటువంటి పేదవారికైనా కూడా ఎటువంటి కష్టం వస్తుందని ముందే ఊహించే నాయకుడు. ఎందుకంటే వాళ్ళు ఆయన పేదరికం నుంచే వచ్చిండు. అందుకని ఇంత గొప్ప నాయకుడిని అంత ఆయన మాటలు, గంగుల కమలాకర్ గారి మాటలు ఎట్లా అంటే ఈయన ఎంత నిమ్మలంగా ఉన్నా, ఎంత సంయమనం పాటించినా మా ఈటెల రాజేందర్ గారు వారి ఓపికను పరీక్షిస్తాడు తప్పించి ఇష్టం ఉన్నట్టు ఆ వల్గర్ లాంగ్వేజ్ ఇప్పుడు అందరూ చూస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ, అసలు కరీంనగర్ ప్రజలే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాయి కామెంట్స్. మా పరువు తీస్తాను మా కరీంనగర్ ప్రజలు. కొంతమంది మమ్మల్ని అంటారు, గా నాయకుడిని ఎన్నుకున్నారా, మీరేం మనుషులను తిడుతాండ్రు, మమ్మల్ని ఎందుకు మా పరువు తీస్తానో, నువ్వు మాట్లాడకపోతే ఆ మంత్రి చూడు ఎట్లా, వాళ్ళ నాయకుడు చూడు ఎట్లా మాట్లాడుతాడు, నువ్వు మంత్రి పదవిలో ఉండి నువ్వెట్లా మాట్లాడుతున్నావు చూడు అని వాళ్ళే కామెంట్లు పెడతాండ్రు. అసలు వాళ్ళే సిగ్గుపడతాండ్రు, అరే మేము ఈ మంత్రిని ఎన్నుకున్నామా అని. అంత అంత వేస్ట్ క్యారెక్టర్ ఉన్న గంగుల కమలాకర్ గారు అసలు మాటలలోనే తెలుస్తుంది. మా మంత్రి గారు బిడ్డ అన్నందుకు బిడ్డ అంటావా, బెదిరిస్తాను. బిడ్డ అన్నాడు బెదిరియడమా? బిడ్డ అంటే బెదిరియడమా? నువ్వు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టినావు, ఏమేమో మాట్లాడినావు. నిన్న మాట్లాడిండు మా ఈటెల రాజేందర్ గారు, బిడ్డ నువ్వు మరి ఇంకా అంటే ఒక క్రాస్ లిమిట్ చేసినాక ఊకోరు కదా. అయినా కూడా వార్నింగ్ ఇచ్చే అంటే ఇట్లా చెప్పినా కూడా ఎంత మంచిగా ఎంత నీట్గా ఒక్క లిమిట్ క్రాస్ చేయకుండా ఎంత మంచిగా ఇచ్చిండు. కానీ నీ లాంగ్వేజ్ ఎట్లున్నా ఇంటికి కూడా వీకలు అంతే ఎట్లా చెండాలంగా ఉన్నది. అసలు మా రాజేందర్ గారిని విమర్శించే స్థాయి గంగుల కమలాకర్కు లేదు. మా రాజేందర్ గారు కూడా ఆయనను పట్టించుకోరు. ఆయన గురించి మాట్లాడడం వేస్ట్, ప్రజలే చూసుకుంటారు. ఇప్పుడు నిన్న మా ఈటెల రాజేందర్ గారు చెప్పిండ్రు 2023 తర్వాత అది వాస్తవం. ఎందుకంటే కరీంనగర్ ప్రజలు కూడా ఆయనను ఎప్పుడెప్పుడు తీసేద్దాం, అసలు మా మంత్రి గారిని మా ఈటెల రాజేందర్ గారిని రాజీనామా చేయాలంటాను. కానీ ప్రజలే కరీంనగర్ ప్రజలే గంగుల కమలాకర్ గారి ప్రవర్తన చూసి ఈయనదేమో మా రాజేందర్ గారిదేమో కానీ వాళ్ళే ఆయన మంత్రి పదవి ఊడగొట్టి నువ్వు మాకు అద్దని ఎల్లగొట్టేటట్టున్నారు. ఆయనను గట్లున్నది ఆయన ప్రవర్తన. అంత రౌడీయిజము మాటలు కానీ మా ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి అంటే కొంతమంది, నేను ఒకటే చెప్తాను, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి సిద్ధాంతాలను వస్తే వాళ్ళు వెనకాల పోతారు. వాళ్ళని పోయిన వాళ్ళని ఇష్టపూర్వకంగా పోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అటు పోయొచ్చి ఇటు మమ్మల్ని భయపెట్టిర్రు, ఇట్లా బిల్లులు రావని భయపెట్టుడు, లేకపోతే స్కూల్ మూసేస్తా అని భయపెట్టుడు, ఇట్లా భయభ్రాంతులకు గురి చేయద్దు కదా. అంటే నువ్వు రౌడీయిజం చేయడానికి వచ్చినావు, ప్రజలకు ఎందుకు వచ్చినావు? నువ్వు రౌడీయిజం చేయడానికి వచ్చినావా? రౌడీయిజం చేస్తే ప్రజలు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇవాళ ప్రజాప్రతినిధులు చేస్తావు, రేపు ప్రజల మీద చేస్తావు రౌడీయిజం, అంతే కదా. ప్రజల్లోకి వచ్చింది ఆ తాటు. కరీంనగర్ ప్రజల ఆలోచన అది. కరీంనగర్ ప్రజల ఆలోచన తెలంగాణ ప్రజలందరూ చూస్తారు, గమనిస్తారు. ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా ప్రజలే సమాధానం చెప్తారు. సో ఉద్యమం జరుగుతున్నప్పుడు అయితేంది, మినిస్టర్స్ వచ్చినప్పుడు తప్పింది, రాజకీయంలోకి వచ్చినప్పుడు అయితేంది, గంగుల కమలాకర్ అనే వ్యక్తి పోగొట్టుకుండు కానీ ఈటెల సంపాదించుకుండు అని అంటారు. దీని మీద ఎలా చెప్తారు? ఏంటిది పోగొట్టుకున్నాడు? సంపద. ఎవరన్నారు? గంగుల కమలాకర్. నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతాను. గంగుల పోగొట్టుకున్నాడు, ఈటెల రాజేందర్ సంపాదించుకున్నాడు అంటారా? అది సంపాదన గురించి కాదండి. పాపం వాళ్ళకు ఆయన చెప్పిన కదా, ఆయనకి ఏం మాట్లాడగలుగుతుంది. ఆయన పోగొట్టుకున్నది ప్రజల అభిమానం పోగొట్టుకున్నది, నేను సంపాదించుకున్నది ప్రజల అభిమానం సంపాదించుకుంటాడు, పైసలు కాదు. ఇప్పుడు పైసలు సంపాదించుకున్నారంటే ఇప్పుడు మా మంత్రి గారు, మా ఈటెల రాజేందర్ గారు పైసలు సంపాదించుకునే వ్యక్తి అయితే ఈ రకంగా ఉండడు. మా ప్రజలు ఏమనుకుంటారు, మా ప్రజల మధ్య ఊకే తిరుగుతాడు, మాకు ఏ కష్టం వచ్చినా అత్తడు, ఏ ఆపద వచ్చినా అత్తడు, సచ్చినా అత్తడు, బతికినా అత్తడు, పెళ్ళిళ్ళు అయితే అత్తడు, ప్రతిదానికి వస్తాడు, మా మధ్యలో ఉంటాడు, మాకు ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా అరుచుకుంటాడు మంచిగా. ఇంతకంటే ప్రజలకు ఏం కావాలి? సంపాదించుకున్నారు అని అంటే ఇప్పుడు మా రాజేందర్ గారు చెప్పిండ్రు అక్రమంగా. ఇప్పుడు గంగుల కమలాకర్ అన్నడేమో ఎక్కువ సంపాదించుకున్నాడు. ఎక్కువ సంపాదించుకుంటే
ఇప్పుడు మీరు పెట్టిరు కదా ఒకటి, దానికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేయించుకోండి అని మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్తాండ్రు. వాళ్ళు తెలుస్తారు కదా సంపాదించుకున్నది ఎంతో పోదు. కానీ గంగుల కమలాకర్ అన్నదానికి మాత్రం నేను ఒకటే చెప్తున్నా, ప్రజల అభిమానం ఆయన పోగొట్టుకున్నాడు, ప్రజల అభిమానం గెలుచుకున్నాడు, ఇంకా గెలుచుకోబోతాడు కూడా. సో నిజంగా అభిమానం ఉంటే, ఆత్మాభిమానం ఉంటే మరి పార్టీకి రిజైన్ చేసి, ఎమ్మెల్యేకి రిజైన్ చేసి ఎన్నికలు రామని సవాల్ కూడా విసిరారు. దీన్ని స్వీకరిస్తారా? పార్టీకి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలంటూ సవాల్ కూడా విసిరారు. విసిరిండ్రు. కానీ చెప్పినా కదా, ఎవ్వరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత రెచ్చగొట్టినా కూడా మా ఈటల రాజేందర్ గారు ప్రజల గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు నిన్న గంగుల కమలాకర్ గారు పార్టీకి రాజీనామా, ఎమ్మెల్యేకి రాజీనామా నేను కూడా విన్నా. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడైనా ప్రజల గురించి ఆలోచించిండు, ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇంత కష్టం వచ్చినా కూడా మా ఈటల రాజేందర్ గారు ప్రజల గురించి ఆలోచిస్తాడు. అందుకనే ఇప్పుడు రాజీనామా చేయలేదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మా రాజేందర్ గారు అనేది ఏంటిదనేది ప్రజలందరూ చూపెడతారు. టీఆర్ఎస్ పార్టీ లేకుంటే, కేసీఆర్ లేకుంటే ఈటల లేడు అంటే, ఈటల కేసీఆర్ తీసుకొచ్చినటువంటి గులాబీ వనంలో ఒక ముక్క టీఆర్ఎస్ పార్టీ వల్లనే ఎదిగినాడు. టీఆర్ఎస్ పార్టీని ఢీకొనగలడా? ఇప్పుడు ఎక్కడైనా ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుందండి. ఒక ఉద్యమం స్టార్ట్ అయినాక దానిలో ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ పెట్టిండు. ఆ సిద్ధాంతాలు నచ్చి కొంతమంది వ్యక్తులు పోయిండ్రు. అప్పుడు పార్టీ స్టార్ట్ అవుతుంది. కానీ వ్యక్తులతోని సమూహం అయితేనే పార్టీ పెట్టగలుగుతారు. కేసీఆర్ ఒక్కడుంటే, కేసీఆర్ ఒక్క వ్యక్తితోని పార్టీ పెడతారా అండి? వ్యక్తుల సమూహమే కదా పార్టీ అంటే. మనిషి కాదు అది, కొందరు వ్యక్తుల సమూహమే పార్టీ. దానిలో మా ఈటల రాజేందర్ గారు కూడా చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు కేసీఆర్ గారిది ఒక్కరిది అని అంటే నేను ఒప్పుకోను. ఆయన పార్టీ పెట్టచ్చు, సరే, ఆయన వెనకాల ఆయన ఒక నాయకునిగా ఎన్నుకున్నారు, వెనకాల నడిచిండ్రు. కానీ కేసీఆర్ గారిదే పార్టీ అని అంటే కరెక్ట్ కాదు అది. సో కొంతమంది బీసీ నాయకుల చేత వ్యక్తిగతంగా మాట్లాడుతూ బీసీ ఎందుకు సీఎం కాకూడదు అని మాట్లాడే విషయం కూడా కేసీఆర్కి తెలిసింది అంటారు. అంటే ఈటల రాజేందర్ గారి మనసులో సీఎం కావాలనే కోరిక బలంగా ఉండటం వల్లనే ఇలా జరిగిందని కూడా అంటారు. ఇందులో వాస్తవం ఉందా? మా ఈటల రాజేందర్ గారికి పదవి వ్యామోహం ఎప్పుడూ లేదు. ఆయన పదవుల కోసం వారి సేవ, ప్రజలకు చేసే సేవ చూస్తే పదవుల కోసం ఆయన రాజకీయంలోకి వచ్చినట్టు అనిపించేది. పదవి వ్యామోహం లేదు, అధికార వ్యామోహం లేదు, అధికార దుర్వినియోగం ఎప్పుడు అసలు మంత్రి అనే అహంకారం కూడా ఉండదు. అసలు ఎంత ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటాడంటే, ఇప్పుడు మా నియోజకవర్గ ప్రజలు ఎంత ఏడుస్తారంటే ఒక్కసారిగా ఈ ఆరోపణ వచ్చేసరికి అంత బాధపడుతుండ్రు. అట్లాంటి వ్యామోహాలు ఎప్పుడు కూడా వారి దృష్టిలో లేదు, వారికి అటువంటి వ్యామోహం లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఇప్పుడు మంత్రి గారిగా బర్తరఫ్ చేయనప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఎవరు అడిగినారు, కేటీఆర్ని సీఎం గారు చేస్తారంటే చేస్తే చేసుకునివ్వండి, తండ్రి తర్వాత కొడుకు ఇస్తారు కదా అని చెప్పిండు. పదవి వ్యామోహాలు, పదవి మీద ఆశ ఏం లేదు మా రాజేందర్ గారికి, ఎప్పుడు ఉండబోదు కూడా. ఎప్పుడైనా కూడా ప్రజలకు సేవ చేద్దామనే, ప్రజలకు ఎట్లయితే సహాయపడతాము, ప్రజల బాధలు ఎట్లా తీరుస్తామనే అన్న దూరంలోనే ఉంటాడు తప్పించి పదవి వ్యామోహం కానీ అధికార వ్యామోహం కానీ ఏమాత్రం లేదు. సో కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయితే, అంటే టీఆర్ఎస్ పార్టీ వల్ల ఈటల రాజేందర్ పెద్దగా అయిందా? అంటే ఉన్నటువంటి 6 సార్లు ఎమ్మెల్యే కావటం ఈటలనే టీఆర్ఎస్కి బలమైందా? నా సొంత నిర్ణయం ప్రకారం ఈటలనే టీఆర్ఎస్కి బలమైంది. ఇప్పుడు కేసీఆర్ వల్లనే ఈటలకు బలం వచ్చింది అని అంటే, ఇప్పుడు కేసీఆర్ తరపున నిల్చున్న వాళ్ళు చాలా, ఇప్పుడు వాళ్ళ కూతురే చూడండి గెలవలేదు కదా, మరి అప్పుడు కేసీఆర్ బలం పోయింది అన్నట్ట. వాళ్ళ సొంత కూతురే కదా. కేసీఆర్కి మీదనే అంత బలం ఉంటే వాళ్ళ సొంత కూతురు నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఓడిపోయింది, మరి ఎవరి బలం పోయినట్టు? మేము ఈటల రాజేందర్ గారిని తీసుకొచ్చి, ఇప్పుడు కేసీఆర్ తీసుకొచ్చిండు కమలాపూర్కు, అక్కడ పోటీ చేయించిండు, పరిచయం చేయించండి కావచ్చు, కానీ తర్వాత నమ్మింది మాత్రం ప్రజలు. ఇప్పుడు టీఆర్ఎస్ తరపున పోటీ చేసినా చేయకుండా ప్రజలు నమ్మిండ్రు వాళ్ళని. ఇప్పుడు కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచినావు అని కూడా అన్నాడు గంగుల కమలాకర్ గారు. ఇప్పుడు కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన వాళ్ళు కూడా, పెట్టుకున్న వాళ్ళు కూడా గెలవలే, కొంతమంది గెలవలే, వాళ్ళ బిడ్డనే గెలవలేదు. మరి ప్రజలు అనే స్థానికంగా ఉండే ప్రజలు అసలు ఏ పార్టీ వాళ్ళనైనా కూడా ప్రజలు ఆ నిల్చున్న వ్యక్తిని నమ్ముతారు.
అధికార పార్టీ ఉన్నదా అని చూస్తారు కొంత, కానీ చాలా మట్టుకు మాత్రం నిల్చున్న వ్యక్తి మనకు ఆదుకుంటాడా, ఆపదస్తే మనకు అభివృద్ధి చేస్తాడా లేదా, ఈయనకు ప్రభుత్వంతో కొట్లాడే దమ్ముందా లేదా అనేది ప్రజలు చూస్తారు. మనకు అన్నీ తీసుకొస్తారా, మనకు అభివృద్ధి చేస్తారా, మనకు మౌలిక సదుపాయాలు అందిస్తాడా, మనం ఏదన్నా మాకు ఇది కావాలంటే పోయి కొట్లాడతాడా గవర్నమెంట్తోని, ఆ సత్తా ఉన్నదా లేదా చూసి ప్రజలు ఓటేస్తారు. మేము మా ఈటల రాజేందర్ గారిని చూసి ఓటేసినాం. ఈటల రాజేందర్ గారు ప్రభుత్వమే కాక ప్రతిపక్షాల్లో ఉన్న చాలామంది అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గొంతులతోటి కూడా మాట్లాడేవాడు, అందుకే బర్తరఫ్ చేశారు అంటూ నడుస్తుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మరి ఇలా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్నట్టు వాళ్ళు సంతోషించి కేసీఆర్ మంచి చేసిన అని చెప్పకుండా ఈటలను తీసేయొద్దు, ఈటలను తీసేసినట్టు మిగతా వాళ్ళని కూడా తీసేయాలని చెప్తారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటారు. ఇది నిజమేనా, మరి వాస్తవం ఉంది ఇందులో? ప్రతిపక్షాలతో మాట్లాడినందుక ఇప్పుడు గవర్నమెంట్ ఒకటే, ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఒకటే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒకటే పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన వేరే పార్టీ వాళ్ళు ఈ పార్టీ ఎమ్మెల్యేలతోని మంత్రులతోని మాట్లాడద్దు అన్న రూల్ లేదు కదా. ఇప్పుడు అసెంబ్లీలో ఎవరి సమస్యల మీద వాళ్ళు కొట్లాడతారు ప్రజల కోసం, అది ప్రజల విషయం. వ్యక్తిగతంగా ఎవరెవరితోనన్నా మాట్లాడుకోవచ్చు. నీకు మాత్రం నీకు డిఫరెంట్, నీకు విరుద్ధంగా ఏదైనా చేస్తే తప్పు, అంతేగాని వ్యక్తిగతంగా సంబంధాలు ఉండొచ్చు కదా, దానిలో తప్పు లేదు కదా. ఇప్పుడు మేము కౌన్సిలర్ గెలిచినాం, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్తోనే గెలిచినాం. మాతోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మాట్లాడతారు కదా, ఇంటికి వస్తారు మాట్లాడతారు, దానిలో వ్యక్తిగతంగా తప్పు లేదు కదా. మరి ఇదెక్క న్యాయం, మాట్లాడద్దు అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఎంతమంది మరి ఈటలకు మద్దతు తెలిపే అవకాశం ఉంది ఈ యొక్క జమ్మికుంట కౌన్సిలర్? ఇప్పుడు నాతోని 16 మెంబర్స్ ఉన్నాము, ఇంకా ఇద్దరు వచ్చే అవకాశం ఉన్నది అనుకుంటున్నాను. చివరి దాకా ఉండే అవకాశం ఉందా? ఈటలు ఎటువైపు పోతే అటు సైడ్ ఉండే అవకాశం ఉందా, లేకపోతే మరి పార్టీ నుంచి కానీ పిలుపు వస్తే వెళ్ళే అవకాశం ఉందా? లేదు, చివరి వరకు ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎంతమంది అవుతున్నా వాళ్ళు మాత్రము చివరి దాకా ఉండే ఇంకిద్దరు ముగ్గురు కూడా వస్తారు. అందరము చివరి దాకా ఈటల రాజేందర్ గారు ఏ స్టెప్ తీసుకుంటే వారి వెనకాలనే నడుస్తాం, మేము వారి నాయకత్వంలో పనిచేస్తామని అప్పుడు మొన్న ప్రెస్ మీట్లో చెప్పినా ఇప్పుడు చెప్తున్నాం. సో ఏ ఎన్నికలు వచ్చినా 2014 తర్వాత కేసీఆర్ పెట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలకు అందరికీ అందుతాయి. తాగే నీరు, చెర్లల్లో నీళ్లు, పింఛన్లు, మరి అలా చూసిన షాదీ ముబారక్ పండుగలకు కూడా గిఫ్ట్లు ఇవ్వటం అనేది కూడా, ఇవన్నీ చూసే సబ్బన్న వర్గాల వారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమం బాగా దొరుకుతుంది అనుకనే కేసీఆర్ను చూసే ఓటేస్తున్నారు అని అంటున్నారు. మరి ఒకవేళ ఎన్నికల అనివార్యం అయితే మీ జమ్మికుంట ప్రజలు ఎటువైపు ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేటివి కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు, కానీ కేసీఆర్ గారు ఇప్పుడు మా ఈటల రాజేందర్ గారు గురించి కేసీఆర్ గారే ఒక సభలో చెప్పిండు. మన మంత్రి ఈటల రాజేందర్ గారు ఆయన చదువుకునేటప్పుడు హాస్టళ్ళల్లో ఉండి దొడ్డు బియ్యం తినేది. నాకు చెప్పిండు, అన్న హాస్టళ్ళల్లో దొడ్డు బియ్యం పెట్టద్దు, పిల్లలు ఇబ్బంది పడతారు, ఎందుకంటే నేను అల్ల నుంచి వచ్చినోన్ని, సన్న బియ్యం పెట్టన్నా అని నాతో పెట్టించిండని అనౌన్స్ చేసిండు. సంక్షేమ పథకాలు అనేటివి వాళ్ళ మీటింగ్లో కొంతమంది మంత్రుల చర్చ ద్వారా ప్రజలకు ఇది కావాలి ఇది కావాలని అందరు ఆలోచించుకొని పెట్టే పథకాలు. మళ్ళీ ఆ పథకాల ద్వారా ఎవరైతే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారో వాళ్ళకి ఇచ్చేది ప్రజల ధనమే కదా, వాళ్ళ ఇంట్లో నుంచి అయితే ఇస్తలేరు కదా. కేసీఆర్ ఇంట్లో నుంచి అయితే ఇస్తలేరు కదా. సంక్షేమ పథకాలు గవర్నమెంట్ పెట్టినప్పుడు ఎక్కడి నుంచో ఇస్తారు వాళ్ళ ఇంట్లో. నిన్నమన్నటి వరకు కేసీఆర్ పాట పాడినాడు అంటే మీరు కూడా పాడే ఉంటారు ఈ ఎలక్షన్ జరగముందుకు. సడన్గా ఇలా మాట్లాడటంపై ప్రజలు మరి మిమ్మల్ని ఆదరిస్తారంటారా? ఆదరిస్తారు, మా ప్రజలే అంటారు కదా. ఇప్పుడు ఈ వీణవంక మండలంలో ఒక సర్పంచ్ మొన్న గంగుల కమలాకర్ గారిని కలిసి వస్తే, నువ్వు ఎట్లా పోయినావు, మనకి ఏమైనా ఆపదెత్తే మనం తెల్లారితే ఆయన దగ్గర కురికేది, మనకి ఎవరు చేస్తారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళ ఇంటితో మనకు తెలుసా, వాళ్ళు ఎక్కడో తెలుసా, వాళ్ళ ఇళ్ళకి రానిస్తారా మనల్ని? మన రాజేందర్ గారి ఇంటికి అయితే మనం బేఫికర్గా పోవచ్చు, మంచిగా పోవచ్చు, బాయాప్తుగా పోవచ్చు, మన హక్కు అది. మన హక్కుదారిని వదిలిపెట్టి ఎవరి దగ్గరికి పోతే ఇప్పుడు మందం ముచ్చట్లు చెప్తారు, ఇప్పుడు మందం ఏదో ఆశపడతారో అది సంవత్సరం 2 సంవత్సరాల్లో పనిచేస్తుంది, మనకు జీవితాంతం నువ్వు ఎట్లా పోయొచ్చినావని వాళ్ళ మీదకి ఎగబడ్డారు. జమ్మికుంట ప్రజలకు మా టీవీ తరపున ఏం చెప్తారు? జమ్మికుంట పట్టణ ప్రజలకు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందరూ గమనించండి ఒకసారి, అసలు మన జమ్మికుంటలో ఏం జరుగుతుంది, ఎట్లా రాజకీయ ప్రలోభాలకు గురవుతున్నారు. కొంతమంది ఇష్టపూర్వకంగా పోయినా కూడా ఎవరి హక్కు వాళ్ళది, వాళ్ళని నేను ఇష్టంగా పోయిన వాళ్ళని నేనేమన్నా,
కాకపోతే ప్రలోభాలు పెట్టి పోయేటోళ్ళను వాళ్ళని మాత్రం ఒకటే విన్నవిస్తాను, పోకండి. ప్రలోభాలు పెడితే ప్రలోభాలకు గురికాకండి, భయపడకండి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, ఎవరి హక్కు వాళ్ళకు ఉంటుంది. ఎవరి వెనకాల ఎవరి సిద్ధాంతాలను నమ్మి ఏ నాయకుడినైనా ఎంచుకునే హక్కు మనకు ఉంటుంది కాబట్టి భయపడద్దు. ఇది ప్రజాస్వామ్య దేశం అని గుర్తు చేసుకొని భయపడకుండా మన అందరం మన కోసం 24 గంటలు శ్రమించి కష్టపడే మనకు అందుబాటులో ఉండే మన ఈటెల రాజేందర్ గారి వైపే ఉందాము, మన ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలోనే నడుద్దాము, మన ఈటెల రాజేందర్ గారికి సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదే మరి 19వ వార్డు కౌన్సిలర్గా గెలిచి వైస్ చైర్మన్గా చేస్తున్నటువంటి దేశిని స్వప్న మరి కోటి గారు చెప్పినటువంటి విషయాలు. మరి ఈటెల రాజేందర్ గారు ఎనలేని సేవ తీసుకొచ్చారు. కరోనా సమయంలో కూడా పాండమిక్ సీజన్లో కూడా డాక్టర్లు భయపడుతున్నటువంటి సందర్భంలో కూడా డాక్టర్లకు మనోధైర్యం చెప్తూ మరి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. అలాగనే చూసినట్టు 2003 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి తను అండగా నిలబడ్డాడు, కానీ టీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడలేదని చెప్పుకోవచ్చారు. అలాగే చూసినటువంటి మరి ఈటెల రాజేందర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తాము, ఆయన వెంటే ఉంటాము. ఇప్పటివరకు 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా కూడా ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకో, ఒకవేళ ఎన్నికలు ఎవరైనా అయితే ఆయన వెంట ఉంటామని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు, జమ్మికుంట.